ఇప్పుడు సమాజంలో జనాల స్వభావం చూసి మనం మెలగాలి. అంటే మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దు. మనం ఎక్కడైనా నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా ఏ సూత్రం మీద పనిచేస్తూ ఉన్నామో అదే సూత్రం ఉండాలి. కానీ అవతల వ్యక్తి స్వభావాన్ని బట్టి మనం కొన్ని వాస్తవాలను చెప్పాలా చెప్పొద్దా అనే దాన్ని బట్టి మనం మూవ్ కావాలి. ఎందుకంటే జీవితంలో ఇప్పుడు ఈ కలియుగంలో బ్రతకడం పెద్ద సమస్య అయిపోయింది. అంటే తన బ్రతుకు తాను బతికినా కూడా కష్టమే ఈ కాలం. ఎందుకంటే ఎవరిని మోసం చేయకుండా తన కష్టాన్ని నమ్ముకొని తాను పనిచేస్తూ ఉన్నా కూడా ఓర్వలేని ప్రజలు ఎక్కువైపోయారు. ఎందుకంటే తాను ఎదగడు, పక్కన ఎదిగిన వాడిపైన ఏడుస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడున్నటువంటి సమాజం. అంటే ఎప్పుడు చూడు పక్కనోడు ఎదుగుతూ ఉంటే, అభివృద్ధి అవుతుంటే వాడు బాగా ఎదుగుతున్నాడు, వాడికి బాగా కలిసి వచ్చింది, వీడు నాశనం అయితే బాగుంటుండే, వీడు నాశనం అయితే చూడాలని ఉంది. ఇటువంటి విపరీతమైన, అంటే పరుల కీడు కోరొద్దని ధర్మం చెప్తుంది. అటువంటిది పరుల విపరీతమైన కీడు. అంటే ఇతరుల గురించి నాశనం అయిపోవాలనేంత మరీ కక్ష ఎందుకో అర్థం కాదు. ఆ కక్ష పట్టుదల ఏదో తన జీవితం మీద పెడితే చాలా ఎదుగుతాడు. కానీ అట్లా చేయరు జనాలు. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి తెలుసు, అందరికీ తెలుసు, వీడు వానిపైన వాడు వీనిపైన అట్లా అనుకుంటూనే ఉంటారు. మరి ఇటువంటి గుణం రాకూడదు అంటే మంచి లక్షణాలు ఉండాలి. ఇంకా మళ్ళీ మంచి లక్షణాలు అనగానే మన సద్గ్రంథాలు చదవడము, పెద్దల మాట వినడము, అలాగే గురు పరంపర అంటే గురువులు చెప్పినటువంటి విషయాలు తెలుసుకోవడము. గురువు అంటే కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి గురుగారు, మన ధర్మము సంబంధించి ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇటువంటివన్నీ చదివి దాని నుంచే సారము మనకు అందిస్తుంటట్టు అటువంటి గురువులు మళ్ళీ వేరే అనుకోవద్దు. కాబట్టి సమాజంలో బ్రతకాలి అంటే అవతలి వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మనం మెలగాలి. ఎందుకంటే నీచునికి అట్లాగే చెడ్డవానికి నువ్వు ఎంత సహాయం చేసినా వాడు మన సహాయాన్ని తీసుకుంటాడు, కానీ మన గురించే చెడ్డగా ప్రచారం చేస్తాడు. వాడు జీవితంలో చాలా కష్టాలలో ఉంటాడు, ఎప్పుడు మనం తిడుతూనే ఉంటాడు, మనం అంటే నచ్చదు. అయినా కూడా సరే మనం పోనీ సాటి మనిషి కదా, వాడు అని కుటుంబం పాపం కష్టంలో ఉంది కదా, తిడితే తిట్టం లేని మనం సహకారం చేస్తాం. కానీ ఆ విజ్ఞత కూడా వానికి ఉండదు, వానికి అసలు ఇంత కనికరం ఉండదు. సహాయం చేసిండంటే ఎవరి కోసం సహాయం చేసిండని చెప్పేసి వాడు ఆలోచన చేస్తాడు. అంత విపరీతమైన రాక్షస బుద్ధి కలిగి ఉంది ఇప్పుడు సమాజంలో. కాబట్టి అవతల నేను చెడ్డవానికైనా సహాయం చేస్తా, మంచివానికైనా సహాయం చేస్తా, ఓకే ధర్మమే మంచిదే. కానీ సహాయం అనేది వానికి ఆకలితుందంటే అన్నం పెట్టు పర్వాలేదు. కానీ ఇతరత్ర సహాయాలు ఎన్ని చేసినా కూడా వాడు నీ గురించే విషం కక్కుతాడు. అంటే నీ గురించే కీడుగా చెడ్డ ప్రచారం చేస్తాడు. నువ్వు పాముకి ఓల్డ్ సమేత పాముకి నువ్వు ఎన్ని పాలు పోసి పెంచినా అది దాని విషాన్ని ఎవరికి ఇస్తుంది? పెంచినావు కదా అని మన కనికరం చూస్తుందా? ఆ విషం మనకే దెబ్బ పడుతుంది. అట్లనే చెడ్డవాడు మంచివాడు కాకుండా ఉన్నవాడు, వాడు ఎప్పుడు నీచుడే, వాడు మూర్ఖుడే, వీని వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు, వీనితో స్నేహం చేయడం వల్ల మన పేరు కూడా పోతుంది అని తెలిసినా కూడా వానికి సహాయం చేయడం అనేది పరమ దరిద్రం, మూర్ఖత్వం పని. కాబట్టి క్లియర్ కట్ మన ధర్మం చెప్తూ ఉంది, చెడ్డవాడు అట్లాగే రకరకాల పనికిమాలిన ఆలోచనలతో ఉన్న రాక్షస బుద్ధి గలవాడు, మొత్తానికే తన వ్యక్తిత్వంలో ఎటు కూడా ఒక పద్ధతి ప్రకారం లేనివాడు, అటువంటి వానికి సహాయం చెయ్యొద్దు, క్లియర్ కట్ చెయ్యొద్దు. వానికి సహాయం చేస్తే ఆ చెడ్డవాడు, నేను చెడ్డగున్నా, నేను మందిని మోసం చేసినా, నేను వాడిని ఎవడైతే నాకు సహాయం చేస్తుండో వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టినా మళ్ళీ సమాజం నాకు సహాయం చేస్తుందిలే అని తన చెడ్డ అలవాట్లని తాను మానేసుకోడు, ఇంకా వాటిని అట్లాగే కంటిన్యూ చేస్తుంటాడు. దానికి గొప్పగా ఫీల్ అవుతాడు. అంటే ఎవరినో అని అడిగితే వాడు ఇస్తాడులే, నేను చెడ్డగున్నా అని నాకు తెలిసినా వానికి తెలిసినా సహాయం ఇవ్వడం అయితే ఏం మానేయడం లేదు కదా, సహాయం చేయడం అనేది ఎవ్వడు మానేయడం లేదు కదా, అడిగితే సహాయం చేస్తున్నారు కదా, మంచిగా సహాయం తీసుకుందాం, మంచిగా తిందాం, ఇచ్చినోనే మనము వేసుకుందాం అని చెప్పేసి ఉన్నారు. అట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి కొంచెము పాముకు పాలు పోసినట్టే అవుతుంది మన వ్యవహారము. కాబట్టి నీ గురించి చెడ్డగా మాట్లాడేటోడు నీ ముందర నమస్తే పెట్టి వెనక్కి పోయి నీ ఇష్టం వచ్చినట్టు చెడ్డగా మాట్లాడేటోడు అప్పుడే తెలుస్తుంటుంది మనకి, అటువంటిని దూరం పెట్టేశాడు. ఇంకోటి వానికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి వానికి పాఠం చెప్పడం కోసం నీ జీవితంలో ఉన్న విలువైన సమయాన్ని, కాస్త సమయాన్ని కూడా ఆ పనికి మాలిన వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే నీవు ఎప్పుడైతే నీ జీవితంలోకి వెళ్ళి కొంచెం సమయం, అంటే ఆలోచన, వాని గురించి ఆలోచన చేయడానికి సమయం ఇచ్చినా కూడా నీవు మూర్ఖుని అవుతావు. ఎందుకంటే వాడు మూర్ఖుడానికి క్లారిటీ ఉంది. అటువంటి మూర్ఖుడు గురించి మాట్లాడడం, అటువంటి మూర్ఖుడితో వాదన చేయడం, అటువంటి మూర్ఖుడి దగ్గర మంచిగా నడిపించడం ఇది కళ్ళ. కాబట్టి ఇది నడిచే పని కాదు. అందుకనే దూరం పెట్టేసాయి. సరే పలకరిస్తే నమస్తే అంటే నమస్తే అను, ఆకలి అవుతుందంటే అన్నం పెట్టు, దాహం వేస్తుందని నీళ్ళు ఆపు, అంతేగాని ఇతరత్ర సహకారాలు మాత్రం చేయొద్దు.
అటువంటి స్నేహం చేసే వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఉండి మీరు ఏమైనా అనుభవం పొంది ఉంటే కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మనిషి రకరకాల ఏమంటారు ఊహించలేని జీవితాలని సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాడు. బట్ నీ జీవితంలో అట్లా ఏమన్నా ఊహించని స్నేహం, దానివల్ల నేను మోసపోయినా ఎటువంటిది జరిగింది, దాని తర్వాత నేను మళ్ళీ కళ్ళు తెరిచిన మారిన పద్ధతి మీద వెళ్ళినా, లేదా నేను దెబ్బతిని నష్టపోయినా, ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా చాలామంది. మీ అనుభవము కూడా సాటి ఇతర మనుషులకు ఉపయోగం కావాలి. కాబట్టి అది నాకు తెలియాలంటే మీరు కామెంట్ పెట్టాలి. సరే, యూట్యూబ్ కోసం కామెంట్స్ పెట్టడం అని అడుగుతూ, అలాగే ఆ కామెంట్స్లోనే మంచి పనులు కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలనేదే ఉద్దేశము. కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీ అనుభవాన్ని, నేను చెప్పినటువంటి విషయాల్లో మీ అనుభవాన్ని ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి. అలాగే వీడియోని కూడా మంచిగా లైక్ చేయండి. ఇవి లైక్లు, షేర్లు ఇటువంటివి ఇన్ని రోజులు అడగలేదు, కానీ ఇవి చేస్తేనే ఇటువంటి మంచి విషయాలు సమాజానికి ఎక్కువ ముందుకు వెళ్తాయంట. కాబట్టి నేను ఏక్ నారాయణ లాగా, అంటే నేను వీడియోలు తీసేసి పెట్టేస్తుంటే మంచి మెసేజ్ అందరికి వెళ్తుందిలే అనుకోవడము కొంచెం మూర్ఖత్వం అంట. అంటే కొంచెంమంది తెలిసిన వాళ్ళు చెప్పారు, ఎక్కువ ప్రజలకి సేవ వెళ్ళాలి, సమాజంలో అందరికీ మంచి మంచి ఆలోచనలు రావాలి అంటే, మోటివేషన్ చేయాలంటే మీ వీడియో అందరికీ వెళ్ళాలంటే మీరు నోరు తెరిచి అడగాల్సిందే అని చాలామంది తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నా కోసమే అనుకున్నా పర్వాలేదు, యూట్యూబ్ది ప్రమోట్ కావడం కోసము అని స్వార్థంగా చెప్తున్నాం అనుకున్నా పర్వాలేదు, ఎట్లయినా పర్వాలేదు, కానీ మంచిగా కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ విషయాలని చెప్పాను కదా చాలాసార్లు, నా వీడియోని షేర్ చేసినా చేయకున్నా ఈ మంచి విషయాలు మీ మెదడులో పెట్టుకొని మీరు మీ చుట్టుపక్కల ఏదన్నా ఇటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా నోరు తెచ్చి మాట్లాడండి, మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇది ముఖ్యమైనటువంటి విషయము. ఇది కూడా సొల్లు కాదు, ఇది కూడా సోది కాదు, దీనికి కూడా శ్లోకం ఉంది. ఆ శ్లోకం ద్వారానే ఇదంతా చెప్పడం జరిగింది. ఆ శ్లోకం ఒకసారి స్క్రీన్ మీద ఇస్తే చక్కగా చూడండి. ఉపకారోపి నీచాన మపకారో హి జాయతే పయపానం భుజంగానం కేవలం విషవర్ధనం. చెడ్డవారికి, నీచమైన బుద్ధి కలవారికి ఎంత ఉపకారం చేసినా దానికి కలిగే ప్రతిఫలం అపకారమే అవుతుంది. పాముకు పాలు పోసినట్లు అది పాలు త్రాగి మన మీదే విషం కక్కుతుంది. కాబట్టి జనాల స్వభావాలను చూసి మెలగండి.